హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సరికొత్త ఫుడ్ ఛాలెంజ్ వచ్చాం. చాలా రోజులు అయిపోయింది కదా. ఫుడ్ ఛాలెంజ్ ఏంటో ఇవాళ మీరు చూసేయండి. చాలా రోజులు అయింది ఫుడ్ ఛానల్స్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఫుడ్ ఛాలెంజ్ చేయండి, ఛాలెంజ్ చేయండి అని వాళ్ళ కోసం ఫుడ్ ఛాలెంజ్ ఇవాళ స్టార్ట్ చేసాం. ఇవాళ ఏంటంటే స్పెషల్ పీతలు పీతల కర్రీ. పీతల కర్రీ ఫుడ్ ఛాలెంజ్. పీతల కర్రీతో ఫుడ్ ఛాలెంజ్. పీతలు కనిపిస్తున్నాయా మీకు? చూడండి చూడండి చూడండి. చూస్తే నేను ఊరుతుంది. కాబట్టి పీతలు తిన్నాం. ఇవాళ పీతల ఫుడ్ ఛాలెంజ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పటిలాగా నేను గెలుస్తానో తను గెలుస్తుందో. ఓకేనండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ అయితే మేము ముందుకు వచ్చాము. ఇంతవరకు మన ఛానల్ చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. ఓకేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫుడ్ ఛాలెంజ్తో మీ ముందుకు అయితే వచ్చేసాం కదా. ఓకే, రెడీ 1 2 స్టార్ట్. బాగుందా? ఈ వాతావరణం చల్లగా ఉంది. చల్లని వాతావరణంలో ఇది తింటే బాడీ కొద్దిగా వేడి వస్తుంది బాగా. ఎలా ఉందండి? పీతల్ని తెలంగాణ ఎండుకిచ్చలు అంటారు. వీటి కోసం అయిపోతుంటే జైంట్కి వెళ్ళి లైన్లో ఇవ్వాలి. ఈ చలికాలం ఎక్కువ తినాలి పీతలు. బాడీకి వర్షాలు పడుతున్నాయి కదా, బాడీకి హీట్ వస్తుంది. మండ పీతలు ఉంటాయి, అవి తింటే కొద్దిగా గట్టిగా ఉంటుంది, మొక్క బాగా వస్తుంది. అది బాగా ఉడికినారు కానీ ఇట్లనే ఉంటే రేపుతుంది. బాగా మెత్తగా ఉడుతుంది కదా మంచిగా. చికెన్, మటన్, చేపలు రొటీన్. మీకు వెరైటీగా పీతలు. మా వాడైతే పీతలు అంటే పిచ్చి. ఏంది అలా అయిపోతుందనా టక్టగా. తను గెలిచేటట్టుంది. మనం ఫామ్ కోల్పోయాం. ఇది పీత అయిపోయిందా మీది?
మరి నాది ఇంకో అదెంత నలిపిస్తే అయిపోయాయి. కాబట్టి ఫ్రెండ్స్, వండుకునే విధానం కొద్దిగా కష్టంగా కానీ బాగుంటుంది కర్రీ. మీరు యూట్యూబ్స్ మేము ఎలా చేసామో అది కూడా పెట్టాము వీడియో, చూసి వండుకోండి. ఎందుకంటే చలికాలం తినడం వల్ల చాలా చాలా మంచిది. ఇది బాడీలో హీట్ని పెంచుతుంది. బాడీలో హీట్ వస్తుంది చాలా. సముద్రం పీతలు ఉంటాయి కానీ అంత టేస్ట్ అవి. ఇవి నాటు అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. అవి బ్లాక్ కలర్ ఉంటాయి. ఎవడాడి బాగుంది. ఇది అట్లా అట్లా నేను మొత్తం కొరికేసి నేను ఆస్వాదిస్తూ తింటున్నా. తనేమో చాలా తీసుకుంది. రైస్ ఆస్వాదిస్తూ తినొద్దు, ఈ పీతనైతే తినాలరా. సౌండ్ మాత్రం మామూలుగా రావట్లేదు. కేజీ 500 పీతలు. లోపల గుడ్డు తీసుకోవాలి. నేను గుడ్డు తీసుకొని తింటా అంటే కానీ చాలా టేస్ట్గా ఉంది కదా, సూపర్గా ఉంది. మావాడైతే కూర ఉడికేటప్పుడే కూర తినేసాడు. చలికాలం ఇట్లా చల్లగా ఉన్నప్పుడు తింటే వాతావరణం ఇప్పుడు మనం రొటీన్ ఫుడ్స్ తింటాం, ఇది భిన్నంగా తినాలి. వచ్చేసింది. పీతలు తినడం వల్ల ఏంటంటే పళ్ళు కూడా గట్టి పడతాయి. ఆ సౌండ్ అది మా వాడు తిన్నప్పుడు ఒకటి తక్కువైంది మమ్మీ అన్నాడు, కానీ ఇప్పుడు బాగుందిగా. సరిపోయిందంటే ఒకటి తక్కువ అయింది. కాదు మంచిగా
ఫస్ట్ టైం ట్రై అయింది ఇద్దాం సేమ్గా తిన్నాం. అయిపోయి ఉట్టు కూర కూడా భలే ఉందండి, అందుకనే తినేస్తున్నాం ఆగట్లే. ఓకే ఫ్రెండ్స్, ఓకేనండి. ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఇలాంటివన్నీ- వీడియో నచ్చింది అనుకుంటున్నాం. ఫుడ్ ఛాలెంజ్ చేయమన్నారు కదా, లైవ్లో అయితే చాలా మంది ఫుడ్ ఛాలెంజ్ చేయండి చాలా రోజులు అయింది కదా అన్నారు. చికెన్ అయినా చికెన్ బిర్యానీ అడిగారు, కానీ అది రొటీన్ ఇంకా చాలా, ఎందుకంటే చాలా ఉన్నాయి మన దాంట్లో వీడియోస్. సరేలే, పీతల కర్రీ లేదు కదా, పీతల కర్రీ చేసినా అదో వీడియో పెట్టినా. పీతల ఫుడ్ ఛాలెంజ్లో కూడా పీతల కర్రీనే. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాము. షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా చూడండి, ఇటువంటి ఛాలెంజెస్ కూడా చూడండి. అంతవరకు బాయ్ బాయ్. Thank you తిరిగి so మరి ఒక much. ఛానల్తో మళ్ళీ వస్తాం. Bye bye. బాయ్ ఫ్రెండ్స్.